కృష్ణపట్నం పోర్టు యాజమాన్యం తమకిచ్చిన హామీలు అమలు చేయకపోవడం కారణంగా పోర్టు ప్రభావిత నిర్వాసిత గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఏపీ సముద్ర తీర ప్రాంత మత్స్యకార సంఘం అధ్యక్షుడు బాసంఖారి గోవింద్ పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా ముదుకూరు మండల కేంద్రంలోని బీసీ భవన్ లో ఏపీ సముద్ర తీర ప్రాంత మత్స్యకార సంఘం ఆధ్వర్యంలో కృష్ణపట్నం పోర్టు ప్రభావిత నిర్వాసిత మత్స్యకార గ్రామాలు కాపుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముదుకూరు, చిల్లకూరు మండలాలకు చెందిన 16 గ్రామాల మత్స్యకారులు, గ్రామ కాపులు సమావేశమై భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం కృష్ణపట్నం పోర్టు గత యాజమాన్యం ఇచ్చిన హామీలను అదాని కృష్ణపట్నం పోర్టు యాజమాన్యం నెరవేర్చడం లేదని, అమలులో ఉన్న కొన్ని హామీలను కూడా అదాని యాజమాన్యం ఆపివేయడం దారుణమని తెలిపారు. ఎవరు స్పందించలేదు. దీక్ష 3 రోజులు కూడా కొనసాగుతున్నందుకు ఫిషింగ్ హార్బర్ కోల్పోయినందుకు ఈ ప్రాంతంలోనే ఫిషింగ్ హార్బర్ లేదా ఫిషింగ్ జెట్టి డిగ్రీ పిల్లలకు పోర్ట్ ఫౌండేషన్ ద్వారా కాలేజీ మరియు హాస్టల్ ఫీజు చెల్లించడం లేదు. 4 పోర్ట్ ఫౌండేషన్ ద్వారా మన గ్రామాల్లో జరిగే అభివృద్ధి కార్యక్రమాలు జరగడం లేదు. 5 58 సంవత్సరాల పైబడిందంటూ ఉద్యోగ ముత్తుకూరు మండలంలో ఇచ్చిన మత్స్యకార్యక్రమ వారు ఇచ్చిన హామీలు 50% వరకు హామీలు అమలు ఏర్పాటుతో బాధితులైన నిర్వాసిత గ్రామాలు మరియు ప్రభావిత గ్రామాలు గత మేనేజ్మెంట్ కానీ ప్రభుత్వ అధికారులు ఇచ్చిన హామీలు అదాని సంస్థ వారు వచ్చి నిలిపివేస్తున్నారు. ఈ నిలిపివేయడం వల్ల ఈ నిర్వాసిత గ్రామాల ప్రజలు కానీ ప్రభావిత గ్రామాల ప్రజలు కానీ చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళకి ఉపాధి కూడా కోల్పోతున్నారు. అందువల్ల ఈ నిర్వాసిత గ్రామాలు మరియు ప్రభావిత గ్రామాల కాపులు అందరూ కలిసి ఈరోజు ఇక్కడ సమావేశమై జరగబోయే ఇప్పుడు అదాని సంస్థ వారు వచ్చి అందరిని అన్యాయం చేస్తున్నారు కాబట్టి రేపు ఎల్లుండి పోర్టుకు వెళ్ళి అదాని సంస్థ వారికి మా వినతి పత్రం ఇస్తాము. దానికి స్పందించకపోతే మళ్ళీ మేము కూర్చుని మాట్లాడుకొని జరగబోయే కార్యాచరణ మేమందరం కలిసి ఇది చేసుకుంటాం.